హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ దొండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. మేబీ మీరెక్కడా కూడా తినుండరు ఇది. చాలా టేస్టీగా ఉంటది కర్రీ. ఇక్కడ నేను దొండకాయలు శుభ్రంగా కడుక్కొని, సన్నగా కోసుకొని తీసుకున్నాను. ఇక్కడ రౌండ్‌గా కోసుకున్నాను నేను. మీకు కావాలంటే నిలువుగా కూడా కోసుకోవచ్చు. చాలా బావుంటది. ఇప్పుడు కళాయి తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఏసుకొని, దానిలో దొండకాయ ఏసుకున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇక్కడ కలుపుకొని మూత పెట్టి మగ్గిస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగ దొండకాయని మగ్గించి వేపుతున్నాను. ఇది మాడిపోకుండా సిమ్‌లో పెట్టుకొనే చేసుకుంటే బావుంటది. ఏ కర్రీ అయినా జనరల్‌గా హై ఫ్లేమ్‌లో పెడితే త్వరగా మాడిపోతది. అండ్ వెజిటబుల్స్ కూడా మగ్గవు. సో, ఎప్పుడు కూడా సిమ్‌లోనే నేను ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ నేను సిమ్‌లో పెట్టుకున్నాను. అండ్ పక్కన ఈ లోపల నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను. దానిలో వెల్లుల్లిపాయలు స్కిన్‌తోనే తీసుకున్నాను. ఉల్లిపాయ కూడా తీసుకుంటున్నాను. ఇది నేను గ్రైండ్ చేస్తున్నాను. ఈ పేస్ట్‌లో కొంచెం పసుపు, కొంచెం కారం కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఆనియన్స్ స్వీట్ టింజ్ వస్తుంది కాబట్టి కారం ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది. అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను. మళ్ళీ మిక్సీ మూత పెట్టి ఒక రౌండ్ తిప్పుతున్నాను. సో, ఈ మసాలా ఇలా పక్కన పెట్టుకొని ఈ లోపల దొండకాయ ఎంత మటుకు ఫ్రై అయిందో చూసుకొని మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ అది అడుగు అంటకుండా మూత పెడుతూ తిప్పుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ బాగా మగ్గింది దొండకాయ. కొంచెం ఫ్రై కూడా బాగానే అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం దీన్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏదైతే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానో ఆ పేస్ట్ యాడ్ చేస్తున్నాను దీనికి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ దొండకాయ నిలువుగా కోసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేను టైం లేక కొంచెం ఈరోజు త్వరగా కట్ చేస్తాను. ఇలా కలుపుకొని ఇప్పుడు కూడా మధ్యలో కొంచెం మూత పెడుతున్నా. మధ్య మధ్యలో మూత తీస్తూ అది దొండకాయ వేపుతున్నాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలుకి ఆ వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ వేగుతుంటే ఎక్సలెంట్. ఆల్మోస్ట్ నాన్ వెజ్ కర్రీకి ఏమాత్రం తగ్గదు అన్నట్టుగా ఉంది వాసన. ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. ఇంకా ఏ కాంబినేషన్ దీనికి అక్కర్లేదు. ఓన్లీ ప్లెయిన్ ఈ కర్రీతో తినేయచ్చు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.